తెలంగాణలో చూస్తున్నారు కదండి. ఫ్రీ బస్ కానీ, ఫ్రీ పథకాలు ఎట్లా అనిపిస్తున్నాయి మీకు? మంచిగానే అనిపిస్తుంది. అంటే ఏం మంచి ఉపయోగం కలిగింది బస్సుల వల్ల కానీ? బస్సు ఫ్రీ మంచిగా అనిపిస్తుంది ఎన్ని పథకాలు అందుతున్నాయి మీకు? మాక. ఈ ఏంది బస్సు ఫ్రీ, ఇంకోటి ఏంటిది ఉచిత కరెంట్. కరెంటు. ఓకే. 500 రూపాయల గ్యాస్ వస్తుంది. లేదు, రావట్లేదు. ఓకే. రాని వాళ్ళని అప్లై చేసుకోమన్నారు కదా, చేసుకున్నారా మీరు? చేసుకోలేదు. ఎందుకని? ఇంకేమో ఇంకా చేయించుకోలేదు. ఇప్పుడు పథకాలు అన్నీ చూస్తున్నారు కదా మీరు, ఇందులో ఉపయోగపడే పథకాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే బస్ కానీ? ఇప్పుడు మహిళా సంఘంలో లోన్ కూడా అది కూడా అంటారు కదా, అది కూడా వేయించుకుంటున్నాం. అట్లనే సర్వేలు చేసినారు కదా డబుల్ బెడ్రూమ్లకు అని చెప్పేసి, సర్వే కరెక్ట్గా జరిగిందా మీకు? జరిగింది కానీ రాలేదు. కేసీఆర్ ఉన్నప్పుడు అప్లై చేసిండ్రా డబుల్ బెడ్రూమ్లకి? 3 సార్లు చేసిన. అప్పుడు రాలేదు. ఎందుకు రాలేదని అడిగినరా మరి మీ దగ్గరలో ఉన్న వాళ్ళు? అడిగినాం కానీ టైం పడుతుంది అని చెప్పారు అంతే. ఓకే. అంటే ఇప్పుడు ఆల్రెడీ గవర్నమెంట్ మారిపోయింది, ఇంకా టైం కాలేదంటున్నా. అదే టైం కాలేదంటూ. సన్న బియ్యం వస్తున్నాయా మీకు? వస్తున్నాయి. సన్నగానే ఉన్నాయా? పురుగులు ఇట్లా ఏమైనా వస్తున్నాయి? పురుగులు ఏం లేవు. ఇవే కాకుండా మహిళలకు 2500 ఇస్తాము, ప్రతి మహిళను కోటీశ్వరాలు చేస్తామన్నారు, మరి అయ్యారా? లేదు లేదు. మరి కేసీఆర్ పరిపాలన బాగుందా, రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందా అంటే ఏం చెప్తారు మీరు? కొంచెం కేసీఆర్ అంటే ఇంకా ఇప్పుడు ఆయన పోయింది కదా, కొంచెం రేవంత్ రెడ్డిదే కొంచెం